నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కోహ్లీ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని, ఫైనల్ కోసం రన్స్ దాస్తున్నాడు అంటూ సెమీఫైనల్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. రోహిత్ చెప్పిన మాటలను 100కి 100 పాళ్లు నిజం చేశాడు విరాట్ కోహ్లీ. ఫైనల్లో ఎంతో బాధ్యతాయుతంగా ఆడాడు. 3 వికెట్లు పడిపోయి జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఎంతో సమన్వయంతో ఆడాడు. 76 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో సహకరించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్, పంత్, సూర్య వెంటనే పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. కాస్త స్లోగా ఆడిన మ్యాచ్ లో టీమిండియాను ముందుకు నడిపించాడు. కోహ్లీ అలా ఆడకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మరో ఎండ్ లో అక్షర్ పటేల్, దూబే వేగంగా ఆడారంటే అందుకు ప్రధాన కారణం కోహ్లీ ఉన్నాడు అనే ధైర్యం. మొత్తంగా 59 బంతుల్లో 6 4లు 2 6లతో 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు కోహ్లీ. ఈ ఫైనల్ మ్యాచ్ టీమిండియా గెలిచిందంటే అందుకు కోహ్లీనే ప్రధాన కారణం. ఐదు ఓవర్లు పూర్తి కాకముందే భారత జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ ఎంతో మెచ్యూరిటీ కనబరిచారు. అక్షర్ పటేల్, శివం దుబేలతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రోహిత్, పంత్, సూర్య తక్కువ స్కోర్లకు అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కోహ్లీ తీసుకున్నాడు. అతని అండతో అక్షర్, దూబే మంచి ఇన్నింగ్స్లు ఆడారు. అక్షర్ తో కలిసి 4వ వికెట్ కు 72 పరుగులు జోడించిన కోహ్లీ, దుబేతో కలిసి 5వ వికెట్ కు 57 పరుగులు జోడించాడు. ఈ 2 అద్భుతమైన భాగస్వామ్యాలు టీమిండియాను మ్యాచ్ లో నిలబెట్టాయి, విజయానికి కారణమయ్యాయి. సౌత్ ఆఫ్రికాపై టీమిండియా ఫైనల్ మ్యాచ్ లో గెలిచిందంటే కోహ్లీ తర్వాత ఎక్కువ క్రెడిట్ బౌలర్లకే ఇవ్వాలి. అందులోనూ ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యాలే ఈ మ్యాచ్ ను గెలిపించారు. ఎందుకంటే 30 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన సమయం క్రీజులో క్లాసెన్, మిల్లర్ లాంటి హిట్టర్లు ఉన్నారు. అప్పటికే క్లాసెన్ పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు. ఇక ఓటమి ఖాయం అనుకున్న సమయంలో బుమ్రా వేసిన బౌలింగ్ తో మ్యాచ్ మన వైపు తిరిగింది. ఒత్తిడిని తట్టుకోలేకపోయిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చేజార్చుకుంది. 16 ఓవర్లలో 4 పరుగులు, 18వ ఓవర్లలో కేవలం 2 పరుగులు, 1 వికెట్ తో బుమ్రా మ్యాచ్ ను మలుపు తిప్పాడు. పాండ్యా, క్లాసెన్, మిల్లర్ ను అవుట్ చేసి విజయం ఖాయం చేశాడు. సౌత్ ఆఫ్రికాకు చివరి 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. అప్పటికే బుమ్రా, హర్షదీప్ సింగ్ ఓవర్లు అయిపోయాయి. హార్దిక్ పాండ్యా చేతుల్లో బంతి ఉంది. ఎదురుగా డేంజరస్ బ్యాటర్ మిల్లర్ ఉన్నాడు. దీంతో ఇంకా విజయం కష్టమే అనే భావనలో క్రికెట్ అభిమానులు ఉన్నారు. కానీ పాండ్యా వేసిన చివరి ఓవర్ తొలి బంతిని మిల్లర్ లాంగ్ ఆఫ్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. ఇక దాదాపుగా 6 వెళ్లిపోవాల్సిన బాల్ ను సూర్యకుమార్ యాదవ్ సూపర్ మ్యాన్ లా వచ్చి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇక దాంతో మిల్లర్ పెవిలియన్ చేరడంతో మ్యాచ్ భారత చేతుల్లోకి వచ్చేసింది. ఆ బాల్ 6 పోయి ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. అందుకే ఈ మ్యాచ్ గెలవడానికి సూర్య పట్టిన క్యాచ్ కూడా ప్రధాన కారణం. ఇక చివరిగా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం రోహిత్ శర్మ కెప్టెన్సీ. సౌత్ ఆఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైన సమయంలో కూడా ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సరైన సమయంలో బుమ్రాను బౌలింగ్ కు రప్పించడం, తర్వాత హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యాను అద్భుతంగా వాడుకొని సరైన బౌలింగ్ మార్పులు, పర్ఫెక్ట్ ఫీల్డ్ సెట్ తో రోహిత్ శర్మ తన మార్కును చూపించాడు. ఏ ఆటగాడిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టి మ్యాచ్ ను సౌత్ ఆఫ్రికా నుంచి లాక్కున్నాడు రోహిత్. సూర్యను సరైన లాంగ్ ఆఫ్ లో ఫీల్ పెట్టకపోయి ఉంటే మ్యాచ్ మనం గెలిచే వాళ్ళం కాదు అని చాలా మంది భావిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.